గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడికి తప్పించుకుపోతావే భామా? పెళ్లి పందిట్లోంచి పారిపోయింది ధైర్యమా నీకు? ప్లీజ్ సబ్బు, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతాను నిన్ను. రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా బుసలు కొడుతున్నావు? కాలు చేతి తిన్నగా ఉంచుకోదలుచుకోలేదా? నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీరు కావా? అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్, చంద్ర, నీకేం కాలేదు? ఏమ్మా, ఇతనే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య. రమేష్, ఈ అన్నయ్య గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని పొడిగెట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు, ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లని ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను, అంతే. ఈ పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. బాబుగారు, పాలు. బాబుగారు, మిమ్మల్ని. పాలు. నాగులమ్మ, ఎందుకలా ముభావంగా వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలంటారు బాబుగారు? నాతో మాట్లాడాలనిపించట్లేదా?
అవే మాటలు బాబుగారు. బాబుగారు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అసలే నేను పెళ్లి కాని దాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉబలాటం నాగలమ్మ. వద్దు బాబుగారు, ఇది జరగని పని. మీరు ధనవంతులు, పెద్దోళ్ళు, ఏమైనా చేయగలరు, సాధించుకోగలరు. కానీ మేము పేదవాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతో నరకంతో నలిగిపోవాల్సిందే. నన్ను కూడా అందరిలానే అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట అనకండి బాబుగారు. మీ మనసు పాల కంటే తెల్లదని నాకు తెలుసు. మీ హృదయం ఆకాశం కంటే పెద్దదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పు నాగలమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు తెలుసు, నీ మౌనమే నాకు ప్రేమ సందేశాన్ని అందిస్తోంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి నాగులమ్మ. బాబుగారు, నన్ను నమ్ము నాగులమ్మ. నీ ప్రేమ కోసం నా ప్రాణం కావాలన్న ధారపోస్తాను. నన్ను నమ్ము నాగులమ్మ, నన్ను నమ్ము. I can't live without you. నాగులమ్మ, I love you. I love you నాగులమ్మ. నాగులమ్మ, నన్ను కాదనుకో, నా ప్రేమను కాదనుకో. నాగులమ్మ, నాగులమ్మ, I love you. ఇది కళ, జస్ట్ డ్రీమ్. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కదమ్మా. వెళ్ళు తల్లి. నాగలమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబుగారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడూ చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా, అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? విధి ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబుగారు. నాగలమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంతి గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా?
రజని, నా నాగులమ్మను నీ వల్ల వేసుకుంటావా? ఈ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. సార్, నాన్నగారు లైన్ లో ఉన్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంట్ అన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. నాగులమ్మా, నాగులమ్మా. ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి ఆ వీరన్న కొంచెం కూడా బుద్ధి లేదు? నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. నీ మొగుడు బంగారం కాను, బంగారు లాంటి లంక పోగాల్సి పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో మాట్లాడు. నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మా ఇక్కడ పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అలిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర్ పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? మావా, మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరనను తిట్టటమా? పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగదరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాం. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీ బాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను. ఏంటి బాబు గారు? ఏంటి? ఇది మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు.
నీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీకాంత్ షాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతా చూస్తాను, రక్తం కళ్ళ చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ చచ్చిపోని. ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయే నువ్వు ఇలా చేయటం? అవునా? నాకు అన్యాయం, నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుణ్ణైనా సరే లెక్క చేయను. చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా. రే ఎరనా, బాధపడకరా. నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేనా? ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదు, నా యజమాని రజని. రే ఊరుకోరా. చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా? అవును. మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా? అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదు నాకు. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి. కారు అడిగేది త్వరగా గడుగు. బాబు గారు రెడీ అయ్యాడు సార్, మీద ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ రోడ్లో వేయించే కాంట్రాక్టర్ కలవాలి. లెట్స్ గో. హలో ధనంజయ్ గారు, మేము మీకోసం బయలుదేరు. అలాగా? ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ అసిస్టెంట్, మా ఓనర్ రజనీ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. ఓకే, పదండి. మళ్ళీ మీ కారెంట్ సార్, మా కారులో వెళదాం. ఐ విల్ డ్రాప్ యూ అగైన్. ఓకే, ప్లీజ్ కమ్. మావా, నీకు ఇష్టమని ఇడ్లీ కొత్తిమీర పచ్చడి తెచ్చాను. నాకిష్టమనా? నీకేం పోయే కాలం వచ్చింది? తినే కూటిని కాల్తో చంపుతున్నా? పిచ్చి పట్టిందా లేక పొద్దునే తాగి తెచ్చావా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే. నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు
ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఏట్రీ గొడవ? చూడయ్యా, ఇడ్లీలు తినమంటే కాలుతో తంతున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ కసంతా నా మీద చూపిస్తే ఏం లాభమంట? అసలు ఏటైందిరా? నీతో వచ్చిన పెద్ద తంట ఇది. అసలు ఎందుకు అడుగుతావో తెలీదు. ఇదిగో మామ, తిన్నగా అసలు విషయానికి వస్తున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాగులమ్మకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు? గొడవ లేచిందే దౌడిని అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయట్రా. దేనికైనా సమయం సందర్భం రావాలా. అది పుట్టగానే నిర్ణయం అయిపోయింది కదా. నాగులమ్మ నీకే సొంతం అని. పెళ్లి చేసుకోబోయేది నేను. నన్ను ఒక్క మాట అడగకుండా మీరే ఖాయం చేసుకుంటే ఎలా? చూసావా మామ, ఇది ఎట్టా మాట్లాడుతుందో? నేను ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? వాడిదేమో తెల్లతోలు, నాదేమో నల్లతోలని. వాడికి దీనికి ప్రేమ. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? ఎవరైనా అడుగుతున్నావా? చిన్నప్పటి నీ మీద పేడలు పెట్టుకుని బతుకుతున్నాని మేడమానే. నువ్వు చేస్తున్న నిర్వాహకం నాకు తెలవదనుకుంటావంటే ఊరంతా కోరేకి వస్తున్నారే. ఉమ్మెత్తున్నారే మొక్క మీద ఉప్పు. తల్లి నేను పెద్దవు కదా అని కారం పెట్టుకుంటే నా కళ్ళల్లోనే కారం కొట్టావంటే. ఇదిగో నాగలమ్మ, చివరిసారిగా చెప్తున్నాను. తేమ దోమ అంటూ ఆడు చుట్టూ తిరిగావంటే 2 కాళ్ళు గిరిచేసి మూల కూర్చోబెట్టేస్తున్నావు. ఏంటనుకుంటున్నావా? గొప్పవారికి మాత్రం నీకేం తెలిసే? నీ మీద మనసిపోయాక ఇంగ్లీష్ నాకు ఇస్తున్నట్టు ఇస్తారా అవతలకి? నువ్వేం భయపడకు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం. చేసుకోను. నాగులమ్మా, ఏయ్ నాగు, ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా? బాబు గారు, నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏమొద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి. నాగులమ్మా, నువ్వేనా ఇలా అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని కలువలు చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మా. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? ఇది నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. అయ్యో, నన్ను మా మామకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల, చెప్పినంత మాత్రం అయిపోతుందా? లేదు, మా మామ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెగ్గించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడు. మా మామ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమానమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఎన్ని సీసాలను తాగుతారా? తాగి చాలు గాని చెప్పరా? చెప్పు. నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీకాడు ఈ భూమి మీద బతకూడదు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు. రేపొద్దున్న వాడు సూర్యుడిని చూడకూడదు.
బాబుగారు, బాబుగారు, ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు? ఇంకెవరు? మీ మామకి చెంచాలు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పానులే. మంచి పని చేశారు బాబుగారు. తీసుకోండి. నాగులమ్మ, అందరూ దేవతలను వరాలు అడుగుతారు, కానీ నేను నిన్ను వరం అడుగుతాను. ఇస్తావా? బాబుగారు, ఏంటా మాటలు? మీరేమిటి, మీ స్థాయి ఏమిటి? మీరు నన్ను వరం అడగడమా? నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాల్ని బాబు. లేదు నాగులమ్మ, నువ్వు నా ప్రేమ దేవత. చెప్పు, పాటిస్తావా? చెప్పండి బాబుగారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇక నుండి నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండేలా వరం ఇస్తావా? మీరెప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలని కోరుకునేదాన్ని మీరు నాకు చెప్పాలా? ఎంత చెప్పినా వినకుండా, నా మాటకి ఇవ్వకుండా ఇంకా సిగ్గు లేకుండా అడుగు తిరుగుతావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందా ఇంత ధైర్యం? బాబుగారి మీద గుండెల్లో గుడి కట్టుకున్న ప్రేమ. చెప్పు, ఏమైనా చెయ్యి, బాబుగారిని మర్చిపోలేను. మన కడుపులకి పువ్వు పెట్టి బాబుగారి మీదకి రౌడీల్ని పంపించిన ఈ రాక్షసుని ప్రేమించాలా? పెళ్లి చేసుకోవాలా? చెప్పయ్యా చెప్పు. మావా, ఇక నుండి మన అందరినీ పనిలోకి రావద్దని మేనేజర్ చెప్పాడు. చూసావా చూసావా, ఎంతవరకు తలెత్తుకుని బతకలే ఈ ఊళ్ళో. ఇప్పుడు నీ నుంచి తల తీర్చుకుని బతకాలే. ఇది ఎక్కడి బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆ తారు తీసుకురా. ఆ శరీరాన్ని వేరు చేసినంత మాత్రాన ప్రేమ జరిగిపోతుంది అనుకోవడం మీ పొరపాటు. బండెక్కద్దు. ఏ, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తేలిపోవాలి. నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాగులమ్మ విషయం అయితే నాగులమ్మని వెళ్ళాడు. నాతో నీకేం పని? నాగులమ్మ నా కోసమే పుట్టింది, నా కోసమే పెరిగింది. ఈ రోజుతో నీకు నాగులమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి. అది ఈ జన్మలో జరిగే పని కాదు. పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు మాది, పవిత్రమైన ప్రేమ బంధం. నాగులమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది నాకే సొంతం, నాకే సొంతం. ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవానికైనా తాళి కడతాను కాని నీకు మాత్రం దక్కనియను. ఇది నా సవాల్. నాగులమ్మ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కలే, ఇది కలే బాబుగారు. మరి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అనుక్షణం మీకోసం తప్పిస్తూ విరహ వేదనతో ఈ కలయిక కోసమే తలరిల్లిపోతున్నాను. మై గాడ్, నాగులమ్మ, నువ్వేనేలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావు? మీ సాహచర్యంలోనే. నాగులమ్మ, ఇలా అర్ధరాత్రి పూట నువ్వెప్పుడు నన్ను కలవలేదే? పున్నమి రేయి వెన్నెల చిలుకులలో ఆనందంగా విహరించడం నాకు మాత్రమే కాదు, మీకు ఇష్టమేగా? బహుశా మర్చిపోయారనుకుంటా. ఆఫ్ కోర్స్, పౌర్ణమి అంటే మనలాంటి ప్రేమికులకి ఇష్టమే కదా. బాబుగారు, అటు చూడండి. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదే. బాగా ఆలోచించి చూడండి, మీకేం గుర్తు రావడం లేదా?
నాగులమ్మ, ఇంతగా ఉంది నువ్వు అడిగేది చూస్తుంటే. నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు, ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి? నేను ఈ ఊరు చెన్నాలవుతుందో నీకు తెలీదా? బాబుగారు, ఈ చల్లని వెన్నెల కిరణాలలో నా కోరికలు తీయని సుఖం కోసం పరుగులు తీస్తున్నాను. మనకు ముందే తనమును నేను కనిపించుకోవాలని నా హృదయం ప్రేమ జ్వాలతో దహించుకోబోతోంది. ఈ తాపాన్ని మీ కౌగిలిలో కరిగించరు. ఈ జ్వాలను మీ శుద్ధిమెత్తని బుద్ధులతో వేరు మీలో నన్ను కలిసిపోనివ్వరు. బంగారు, ఓ మామ, బారిడి పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నా పెట్టి లెగు 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 తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు లెగు. అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. నువ్వు చెప్పేది సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అడగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పెట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అడగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పెట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. ఆఫీసర్ कौन सा ऑफिसर, कैसा ऑफिसर, इतना लंबा ऑफिसर? లంబ గింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవింద 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 గోవింద. పేరైతే గోవింద కొడతావేంటయ్యా? నా పేరు గోవింద, అందుకే గోవింద కొడతాను మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రాపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ 7 ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతే మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే.